ప్రైజ్ ది లార్డ్. దేవుని మహిమ కలుగునుగాక. రండి ప్రియులారా, మంచి భక్తి జీవన విధానంలో మనం సాగిపోతున్నాం. అట్ ద సేమ్ టైమ్ వీ మస్ట్ రిమెంబర్ దట్ గాడ్ ఆల్వేస్ రిమెంబర్ అస్. హబక్కుక్ అనే ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ 3వ అధ్యాయము 2వ వచనంలో ఒక మాట అంటాడు, యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుతున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యమును నూతనపరచుము, సంవత్సరములు జరుగుచుండగా దాన్ని తెలియజేయము. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకము తెచ్చుకొనుము. దేవుడు కోపపడతాడా? కోపానికి ఉద్రేకతకు దేవుడు గురవుతాడా? అవుతాడు. దేవునికి ఎప్పుడు కోపం వస్తుందంటే మనం దేవునికి విరుద్ధమైన పనులు చేసినప్పుడు కాదు, దేవుడు చెయ్యొద్దన్న పనులు చేసినప్పుడు. దేవుడికి ఆ కోపం ఎప్పుడు వస్తుందంటే, బిలాము అనేటువంటి ఒక ప్రవక్త ఉన్నారండి బైబిల్లో. ఆ ప్రవక్త బాలాకు అనేటువంటి మోయాబు అధికారి కొన్ని బలహీనతలు ఆయన ముందు ఉంచి ఆయన్ని ఇజ్రాయేలు అనబడే దేవుని జనాంగాన్ని శపించడానికి ఆహ్వానించినప్పుడు దేవుడు స్పష్టంగా చెప్తాడు, నువ్వు వెళ్ళొద్దు అని. కానీ ఆ వెళ్ళొద్దు అన్న మాట కంటే కూడా వెళ్ళాలన్న ఆశ కలిగి ఉన్న ఆ బిలాము ఆ మాటను స్వీకరించడానికి ఇష్టపడ్డు. మళ్ళీ వస్తారు వాళ్ళు. ఆ మోయాబు అధికారులు మళ్ళీ వచ్చినప్పుడు దేవుడు నీ ఇష్టం వెళ్ళు అంటాడు. అక్కడ వాక్యం ఏముంటుందంటే, అప్పుడు దేవుని యొక్క కోపము అతని మీద రగులు కొనగా, వద్దు అని నేను చెప్పాను కదా, ఆ ప్రజలు నా ప్రజలయ్యా, వాళ్ళు శపించబడిన వాళ్ళు కాదు, ఆశీర్వదించబడిన వాళ్ళు. నువ్వెందుకు ఈ డబ్బుల కొరకో పేరు ప్రఖ్యాతుల కొరకో నువ్వు కక్కుర్తి పడతావని దేవుడు బాధపడతాడు. అయినా సరే దేవుడు కరుణామయుడు, క్షమాగుణం ఉన్నవాడు, వాత్సల్యపూర్ణుడు గనుక ఆయనే రాయించుకున్నారు ఒక మాట, దేవుని కోపము నిమిషం మాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉంటుందని. ఈరోజు నేను అంటున్నాను, ఆ యొక్క వాత్సల్యాన్ని నువ్వు జ్ఞాపకం తెచ్చుకో. ఎందుకంటే ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో మనము ఇంతగా దీవించబడ్డానికి లేక ఇంతగా కనికరం పొందడానికి మనం ఏ పాటి వారం? అసలు భక్తుడైనటువంటి కీర్తనాకారుడు ఒక మాట చెప్పారు. 8వ అధ్యాయంలో కీర్తనలు 8లో 4వ వచనంలో తన యొక్క లేక ఈ మానవుని యొక్క స్థితిని గురించి మాట్లాడుతూ ఒక మాట అంటారు. 8:4లో నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకున్నటకు వాడు ఏ పాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటివాడు. అన్నీ నీకు విరుద్ధంగానే చేస్తున్నారు. తోటి మనిషిని ప్రేమించవయ్యా అంటే ద్వేషిస్తున్నావు, కోపోద్రేకాలకి దూరంగా ఉండంటే కసి ప్రవృత్తి చూపిస్తున్నావు. ఇదంతా దేవునికి కోపం తెప్పించదా? అసలు మనల్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఆయన ఎంతటోడు. మనం చేసే పనులకైనా మనల్ని జ్ఞాపకం చేసుకోవాలంటే వదిలిపెట్టేసేవాడు. కానీ ఆయన వాత్సల్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడండి. నువ్వు ఇప్పటికే దేవునికి విరుద్ధంగా ఉండి చాలా పనులు చేస్తున్నావు, చాలా మాటలు మాట్లాడుతున్నావు. స్టిల్ గాడ్ లవ్ యూ సో మచ్. నిన్ను వాత్సల్యంతోనే ఆయన ప్రేమిస్తున్నాడు కనుక ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మనం ఎంతటి వాళ్ళమని, మనం చేసే భక్తి ఏ పాటిదని జ్ఞాపకం చేసుకోవాలి కాదని, మనం చేసేదాన్ని బట్టి కాదు, ఆయన వాత్సల్యతను బట్టి. కీర్తన 9వ కీర్తనలో కూడా 12వ వచనంలో అంటారు, ఆయన రక్తాపరాధమును గురించి విచారణ చేయనప్పుడు బాధపరచబడు వారిని జ్ఞాపకము చేసుకొనును. నువ్వు బాధపడుతున్నావా? బాధ పెడుతున్నారా? జ్ఞాపకం చేసుకుంటాడమ్మా. అయ్యా, ఆయన జ్ఞాపకం చేసుకునే దేవుడు.
మనము ఏ పాటి వారము అయినను ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. కీర్తనలు మనకి చాలా విషయాలు మనకి నేర్పిస్తూనే ఉంటాయి. కీర్తన 25:7 కూడా నా బాల్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకము చేసుకొనకు యెహోవా, నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకములో ఉంచుకో. నీ చేసిన తప్పుదాన్ని బట్టి నువ్వు జ్ఞాపకం చేసుకోకు, నీ కృపను బట్టి, నీ వాత్సల్యతను బట్టి, నీ దయను బట్టి నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా. అడుగుదామండి, మనం దేవునికి విరుద్ధంగా చేస్తున్న ప్రతి పనిని బట్టి దేవుడు మనల్ని అసలు జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం లేదండి. కానీ జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఎందుకంటే ఆయనకు వాత్సల్యత ఉంది, ఆయనకు ప్రేమ ఉంది, ఆయనకు కరుణ ఉంది. 103వ కీర్తనలో దేవుడు రాయించినటువంటి ఒక అద్భుతమైన మాట 14వ వచనంలో అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా? దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడండి. మనము నిర్మింపబడిన రీతి ఆయనకి తెలిసే ఉన్నది. మనం మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మన బలహీనతను ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మన అల్పతనాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మనం సాధించలేని అల్పులమని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నేను మళ్ళీ అంటున్నాను, ఖచ్చితంగా మన యొక్క స్థితి ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఈరోజు మనం గొప్పగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాం కానీ అవ్వట్లే. కానీ దాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాడండి. నీ పరిస్థితిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. డోంట్ వరీ. 111వ కీర్తనలో 5వ వచనంలో అంటున్న మాట, తన యందు భయభక్తులు గల వారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు. ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకం చేసుకుంటాడు. ప్రేమించుచునే, కోపించుచునే వాత్సల్యత చూపించే దేవుడు. ప్రేమలో మాత్రమే వాత్సల్యత కాదు, కోపంలో కూడా వాత్సల్యత నీ మీద, నా మీద. అది జ్ఞాపకం చేసుకుంటున్నాడు భక్తుడు. హబక్కూకు అంటున్నాడు, దయచేసి జ్ఞాపకం చేసుకోయ్యా. నేను మళ్ళీ అంటున్నాను, దేవుని సన్నిధిలో మన బలహీనతను జ్ఞాపకం చేసుకుంటాడండి. 112వ కీర్తన 6వ వచనంలో, అట్టివారు ఎప్పుడునూ కదిలింపబడరు, నీతిమంతులు నిత్యము జ్ఞాపకంలో ఉంటారు. మనం దేవుడికి విసుపు తెప్పించిన కష్టాల్లో మనం నోరేసుకొని ఒక్కొక్కసారి మాట్లాడేస్తూ ఉంటాం. బాధలో, దుఃఖంలో, వేదనలో ఏదో ఒకటి అనేస్తాం. అయినా స్టిల్ గాడ్ రిమెంబర్స్. దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడండి. ఎందుకంటే మనం అంటే ఆయనకి ఇష్టం, నువ్వంటే ఆయనకి ఇష్టం. నువ్వు బాగుండాలి, నువ్వు సంతోషంగా ఉండాలి, నువ్వు నవ్వుతూ ఉండాలి, నీ కుటుంబం అంతా క్షేమంగా ఉండాలి. అందుకే నిన్ను ఇష్టపడుతున్నాడండి ఆయన. 136వ కీర్తన 23లో అంటాడు, మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకొనును, ఆయన కృప నిరంతరం ఉండు. దీనంగా కనిపెట్టు మిత్రమా, దీనంగా ఉండు. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు, నన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎన్నో విషయాల్లో ఎన్నోసార్లు మనము తప్పిపోయాం, ఎన్నో విషయాల్లో మనం పడిపోయాం. అయినను స్టిల్ దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే, దినవృత్తాంతాలు, మొదటి దినవృత్తాంతాలు 16వ అధ్యాయంలో 13వ వచనం అంటాడు, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకము చేసుకొనుడి, ఆయన సూచన క్రియలను, ఆయన నోటి తీర్పులను జ్ఞాపకము చేసుకొనుడి. ఎన్నోసార్లు ఆయన జ్ఞాపకం చేసుకోవడం వల్ల ఈరోజు ముందుకు వెళ్ళిపోతున్నాం. ఆయన అన్నీ పట్టించుకొని మన మీద కోపమే చూపించాలంటే మనం ఏమైపోతాం? ఒక మాట, ఆయన కోపిస్తూనే వాత్సల్యాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు. నీ పరిస్థితి, నా పరిస్థితిని దీవించడానికి ఇష్టపడే దేవుడు తప్పకుండా జ్ఞాపకం చేసుకుంటాడండి. అందుకనే అంటున్నాను, నువ్వు జ్ఞాపకం చేసుకో. నేను ఎన్నోసార్లు నిన్ను బాధ పెట్టానయ్యా, ఎన్నోసార్లు నీకు విరుద్ధంగా ప్రవర్తించాను, ఎన్నోసార్లు నేను తప్పిపోయాను. ఖచ్చితంగా ఈ దుర్దశకు కారణం నేనే. ఒకసారి యోబు గారు పడుతున్న కష్టంలో బిల్దదు, జోఫర్, ఎలీఫజ్ అని 3 స్నేహితులు వచ్చారు. అందులో జోఫర్ అంటాడు, యోబు 11వ అధ్యాయంలో ఆయన అంటాడు, 13 ఆ వచనం నుంచి మనం చదివితే 16 వరకు, అక్కడ 16లో అన్న మాట,
నిశ్చయముగా నీ దుర్దశను నీవు మర్చిపోతావు. దాటిపోయిన వారు దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకము చేసుకున్నట్లు నువ్వు దాన్ని జ్ఞాపకము చేసుకునేదవు. ఖచ్చితంగా దేవుడు అంటున్నాడు, అబ్బో ఆ రోజుల్లో దేవుడు చేసి ఉండకపోతే నేనేమైపోదును. ఎంత బాగా అంటాడంటే, నిశ్చయముగా నీ దుర్దశను నువ్వు మర్చిపోతావు. దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు నీవు దాన్ని జ్ఞాపకము చేసుకుంటావు. ఒకప్పుడు నా పరిస్థితి, ఒకప్పుడు నా దీనస్థితి, ఒకప్పుడు నా పడిపోయిన స్థితి నాకు గుర్తుందండి. ఈరోజు దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు కనుక నేను ఈ స్థాయిలో ఉన్నాను. జోఫర్ అంటాడు, రే అబ్బాయి, ఒకరోజు నువ్వు జ్ఞాపకం చేసుకుంటావు దేవుడు చేసిన కార్యం. అందుకని అంటున్నాను, కోపిస్తూ వాత్సల్యత చూపించే ఆ దేవుని చేతిలో నువ్వు ఉన్నావు. ఏం దిగులు పడకు. మంటి లాంటి నిన్ను, బలహీనంగా ఉన్న నన్ను, దీనదశలో ఉన్న నన్ను జ్ఞాపకం చేసుకునే దేవుడు మనకు తోడున్నాడు. ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడైన దేవా, నువ్వు జ్ఞాపకం చేసుకోవడానికి మేము ఏ పాటి వారం అయినను నీ వాత్సల్యత కోపిస్తూనే జ్ఞాపకం చేసుకునేది కనుక మరొక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవా. మా దుర్దర్శను నువ్వు జ్ఞాపకం చేసుకో, మా బలహీనతను జ్ఞాపకం చేసుకో. మంటివారమైన మోకరిల్లి అడుగుతున్నాం, జ్ఞాపకం చేసుకొని దీవించమని యేసునామములో అడుగుతున్నాం పరమ తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సహాయ సంకల్పాలు నిత్యము ఆయన జ్ఞాపకములో ఉండాలని అడుగులు వేసే ప్రతి ఒక్కరికి తోడే ఉండి నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.